నీవు జవాను వైతివా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నీవు జవాను వైతివా ఓ జవాను పాదాలకు వందనాలులే ఓ జవాను పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను నీకు సలంలే నీకు సలంలే బడర్ల సైనికుడా భరతుకు రక్షకుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా జై జవాన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మనము దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటాము. దీనికి కారణం ఏంటంటే దివ్యాంగులకు చట్టాలు ఉన్నాయి, దివ్యాంగులకు మెకానిజం ఉంది, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, గవర్నమెంట్ రకరకాల సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. సో ఇవన్నీ వాళ్ళకి తెలియాలి, వాళ్ళకున్న హక్కులు తెలియాలి, వాళ్ళకున్న పథకాలు తెలియాలి. సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఈరోజు డిస్కషన్ చేసుకోగలిగితే ఆ ఇబ్బందిని ఎట్లా అధిగమించాలి అని చెప్పేసి గవర్నమెంట్ మీకు అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాయి. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ ప్రతి సంవత్సరం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్మల్ తరఫు నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో మాకు సంబంధించి మా బాధ్యత ఏంటి అంటే వికలాంగుల హక్కుల చట్టం 2016 గురించి ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం అదే మీకు సంబంధించి. సో దాని గురించి మీకు తెలియాలి, ఆ గురించి మీకు తెలియాలి, మీకు ఎంత రిజర్వేషన్ ఉంది, మీకు ఎలాంటి పథకాలు ఉన్నాయి, అసలు వికలాంగులు అంటే ఎవరు, ఎంత పర్సంటేజ్ అవకల్యం ఉంటే వాళ్ళని వికలాంగులు అంటారు అనే కొన్ని విషయాలు మీకు తెలియాలి. సో ఇంతకుముందు 1995 వికలాంగుల హక్కుల చట్టం అనేది ఉంది. సో అప్పుడు 7 రకాల వైకల్యాలు మాత్రమే చట్టం గుర్తించింది. తర్వాత ఇలాంటి ఫోరమ్స్లో డిస్కషన్ అయ్యి మీ అసోసియేషన్స్ వీళ్ళంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి దీని మీద ఒక మెడికల్ టీమ్ వర్క్ చేసి లేదు ఇంకా ఆ 7 అవకల్యాలే కాదు ఇంకా ఎక్కువ ఉండాలి, దీనికి అవసరం ఉంది అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అదే వికలాంగుల హక్కుల చట్టం 2016. 95 చట్టంలో 3% రిజర్వేషన్ ఇచ్చారు, కానీ దాన్ని 2016 చట్టంలో 4%కి పెంచారు. సో వికలాంగులందరూ కూడా అంటే ఎలాంటి రిక్రూట్మెంట్స్ గవర్నమెంట్ అన్ని రిక్రూట్మెంట్స్లో 4% రిజర్వేషన్కి అర్హులు. సో ఇంకొకటి ఏంటంటే అంటే దీంట్లో మెంటల్ డిసెబిలిటీ, ఫిజికల్ డిసెబిలిటీ అలాంటి చాలా రకాలు ఇచ్చారు. కొత్తగా అంటే ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు యాసిడ్ అటాక్ బాధితులు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఒక డిజేబుల్డ్ వర్గంగా దీంట్లో చూపించారు. అంతేకాకుండా గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సంస్థల్లో పబ్లిక్ ఆఫీసెస్లో దాంట్లో అంతా కూడా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వికలాంగులకు అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకోవాలి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఆఫీసెస్లో నడవలేని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకు ఒక వీల్ చైర్ అనేది అరేంజ్ చేయాలి. సో ఆ వీల్ చైర్ వెళ్ళడానికి ఒక ర్యాంప్ కావాలి, ఒక ర్యాంప్ అరేంజ్ చేయాలి. అదే కాకుండా అంటే మీకు తొందరగా మీకు సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి ఏదైనా ఉంటే తొందరగా స్పందించాలి. సో ఈ విధంగా రకరకాల అంటే ఈ వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి అందరికీ సంబంధించి ఆలోచించి మంచి మంచి ఈ పొందుపరిచారు యాక్ట్లో. కాబట్టి ఇవన్నీ మీరు మీ సంక్షేమం కోసం చేయబడినవి. ఇంకా మీకు ఇంకా ఏమైనా కావాలి, ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉంటే కూడా మీరు ఈ ఫోరంలో మీరు మీ ఇబ్బందుల్ని మీ అవసరాలని షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా అంటే ఇప్పుడు మనకు ప్రజావాణి ద్వారా కలెక్టర్ మేడం గారి దగ్గరికి మీకున్న ఇష్యూస్ అన్నిటినీ కూడా తీసుకెళ్తున్నారు. సో
సో అంతేకాకుండా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఇంకొక ఫోరం కూడా ఉంది. సో ఈ ఫోరంలో కూడా మీకు ఏవైనా సంక్షేమ పథకాలు మీ వరకు అందకపోయినా, రకరకాల ఏవైనా కారణాలు ఇవి కాకుండా